స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్. మనం తేజస్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నాము. తేజస్ డిఫెన్స్ అకాడమీలో తేజస్ శౌర్య 2026 లో ఎంతమంది అయితే స్టూడెంట్స్ జాబ్ సాధించారో దగ్గర 160 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, అదేవిధంగా నేవీలో ఈరోజు ఉద్యోగాలు సాధించడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ సక్సెస్ మీట్ కండక్ట్ చేస్తున్నారు ఈరోజు సెరమనీ. సో ఆ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ పేరెంట్స్ తో కూడా. ప్రస్తుతం మనతో ఇక్కడ తేజస్ డిఫెన్స్ అకాడమీలో ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా ఆర్మీ, ఈ మూడిట్లో ఉద్యోగాలు సాధించే స్టూడెంట్స్ ఉన్నారు మనతో. నమస్తే అమ్మ. నమస్కారం. మీ పేరు? సిద్ధమక్షి. అక్షయ్, ఎక్కడి నుంచి వచ్చారు? కామారెడ్డి డిస్టిక్. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. ఎన్ని ఇయర్స్ తీసుకున్నారు? 2 years. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జాబ్ వచ్చింది? చాలా బాగుంది మేడం. హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ. దేంట్లో వచ్చింది నీకు? ఆర్మీ. ఆర్మీ జీడీ జనరల్ డ్యూటీ. ఎలా ఉంటుంది ఇక్కడ కోచింగ్? ఎలా ఉంటది? బాగానే ఉంటుంది. మేనేజ్మెంట్ కూడా బాగా సపోర్ట్ చేసారు మాకు. డైరెక్టర్ మేడం కానీ, సార్ కానీ, పీటీ సార్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ స్టడీ ప్రకారంగానే అన్ని విధంగా ఫుడ్ ప్రకారంగా మాకు హెల్ప్ఫుల్గా చేసిరు సార్ వాళ్ళందరూ. నీ పేరమ్మా? నా పేరు గర్గా చరణ్ తేజ మేడం. చరణ్, ఎక్కడి నుంచి వచ్చాను? నిర్మల్ డిస్టిక్. నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇప్పుడు నీకు ఆర్మీలో వచ్చిందా జాబ్? ఆర్మీలో వచ్చింది. ఓకే, ఎలా ఉందమ్మా ఇక్కడ ట్రైనింగ్? ఎలా ఉంది? బాగుంటాయి ఇక కోచింగ్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఫ్యాకల్టీ చెప్పే ఎక్స్పీరియన్స్ కొద్దీ మాకు మంచిగా అర్థమవుతుంది, మంచిగా చెప్తాం. సపోర్ట్ కూడా మంచిగా ఉంటుంది మేడం. సార్లు కూడా మాతోనే 24/7 మాతోనే ఉంటారు, మంచిగా చెప్తారు. సో ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. వీళ్ళ పెద్ద అబ్బాయి కూడా ఇక్కడ చదువుకొని నేవీలో జాబ్ చేస్తున్నారంట. ఇప్పుడు చిన్న అబ్బాయికి ఆర్మీలో జాబ్ వచ్చింది. వాళ్ళ హ్యాపీనెస్ అయితే చెప్పాల్సిందే లేదు, అంత హ్యాపీగా ఉన్నారు. మీ పేరండి? నా పేరు సాయిలు మేడం. పెద్ద అబ్బాయి నేవీలో ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన రెండో అబ్బాయి. మొత్తం ఫ్యామిలీ జాబ్ కొట్టినట్టున్నారు. అంతే ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా జాబ్ వచ్చింది. కాలేజీ నమ్ముకొని ఇక్కడ దాకా తీసుకొచ్చినాను మేడం. ఈ మన ప్రిన్సిపల్ కానీ, మేడం వాళ్ళు, ఫ్యాకల్టీ అందరు ఫుల్ సపోర్ట్తోని ఇలా వీళ్ళపైన నమ్మకంతో తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసినందుకైతే వీళ్ళైనా సార్ వాళ్ళైనా ఈ నమ్మకాన్ని అయితే మమ్ము చేయలేరు. ఈరోజు తేజ డిఫెన్స్ అకాడమీలో తేజ శౌర్య 2026 సక్సెస్ మీట్ జరుగుతుంది. 160 మెంబర్ స్టూడెంట్స్ కి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో జాబ్స్ రావడం జరిగింది. సో వాళ్ళందరు స్టూడెంట్స్ కూడా సక్సెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. సో పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం మనతో సతీష్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీగా ఉంది మేడం, చాలా హ్యాపీగా ఉంది. ఒకేసారి 160 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగింది. 157 మంది విద్యార్థులకు ఇండియన్ ఆర్మీలో, అదేవిధంగా 3 విద్యార్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీరులుగా వీరు ఎంపిక కావడం జరిగింది. వరుసగా ఉద్యోగాలు సాధిస్తున్నాము. అదేవిధంగా ఈసారి కూడా ఉద్యోగాలు సాధించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది. సో ఈ అబ్బాయిని చూస్తున్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట. అబ్బాయికి ఇండియన్ ఆర్మీలో జాబ్ వచ్చింది. సో నేను వెళ్ళిపోతా అంటే కూడా సార్ వాళ్ళు ఉండమ్మా అని పట్టుబట్టి మరీ అబ్బాయికి కోచింగ్ ఇవ్వడం జరిగింది అంట. సో ఎలా ఉందో చూద్దాం. ఎలా అనిపిస్తుంది చిన్న? వెళ్ళిపోతా అన్నావంట, నిన్ను పట్టుబట్టి కోచింగ్ ఇచ్చారంట. ఎలా ఉంది? ఇప్పుడు హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ ఉండా అనుకున్నాం. సార్ ఉండి నువ్వు దేనికోసం వచ్చినావు అనుకుంటా అడిగారు. సార్ నేను జాబ్ కొట్టాలి అనుకుంటా అంటే సార్ ఉండి మరి ఇప్పుడే పోతే నీకు వస్తా అనుకుంటా అన్నారు. సార్ రాదా అంటే మరి జాబ్ కొట్టే పోవాలిరా, ఇలా కత్తే జాబ్ కొట్టాలిరా పక్క అనుకుంటా సార్ అన్నారు. సార్ అన్నాక నేను ఆలోచించిన 2-3 రోజులు ఆలోచించాను. ఇప్పుడే కదా ప్రస్తుతం ఇప్పుడు జాబ్ అయితే కొట్టినా. ఎలా అనిపిస్తుంది చిన్న? హ్యాపీనా? హ్యాపీ. మా అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఉన్నారు. హాయ్ నాన్న, వాట్స్ యువర్ నేమ్? తరుణ్, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇప్పుడైతే హ్యాపీ. కోచింగ్ ఎలా ఉంటది? ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? సార్ వాళ్ళు ఎలా ఉంటారు? అంతా బాగానే ఉంటుంది. కాలేజ్ లెక్చరర్స్ అంతా బాగానే ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది. గ్రౌండ్ అయితే బాగానే ఉంటుంది. ఫుడ్ అన్నీ బాగానే ఉంటాయి. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు ఇక్కడ. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సార్? మేము తేజస్ డిఫెన్స్ అకాడమీని 2011లో ప్రారంభించడం జరిగింది. 2011 వరకు మన తెలంగాణ స్టేట్లో డిఫెన్స్కు సంబంధించి కోచింగ్ సెంటర్స్ లేవు. మొత్తం తెలంగాణకు డిఫెన్స్ అనే పదాన్ని మేము మొదటగా పరిచయం చేయడం జరిగింది. 2011 నుంచి ఇప్పటి వరకు 2000కు పైగా తెలంగాణ విద్యార్థులను డిఫెన్స్ రంగాల్లో ఉద్యోగాలు సాధించే విధంగా తయారు చేయడం జరిగింది, ఉద్యోగాలు సాధించడం జరిగింది. వరుసగా ప్రతి నోటిఫికేషన్లో మేము ఉద్యోగాలు సాధిస్తున్నాము. ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ప్రతి నోటిఫికేషన్లో కూడా హైయెస్ట్ జాబ్స్ సాధించడం జరుగుతుంది. ఎక్కువ ఉద్యోగాలు ఎందుకు సాధిస్తున్నామంటే పిల్లలకు నిరంతరము వారికి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయించడం కానీ, డైలీ ఎగ్జామ్స్ పెట్టడం కానీ, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ప్రతి విద్యార్థి మీద ఫోకస్ చేసి అందరినీ డెవలప్ చేస్తూ హైయెస్ట్ ఫిగర్స్ ఎక్కువ మందికి ఉద్యోగాలు సాధించే విధంగా ఇక్కడ హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా
అందువల్ల మేము ఎక్కువ ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఈసారి చూసుకుంటే మేము 157 మంది ఒకే నోటిఫికేషన్లో 157 మందికి అనేది ఏ కోచింగ్ సెంటర్కు ఏ డిఫెన్స్ అకాడమీకి రిజల్ట్ ఉండదు. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి మాకు విద్యార్థులు ఇక్కడికి రావడం జరుగుతుంది. మా రిజల్ట్స్ మీరు ఒకసారి చూస్తే మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం అన్ని జిల్లాల పిల్లలను కూడా ఉద్యోగాలు సాధించడం జరిగింది. వాస్తవంగా పిల్లలకు ఎక్కువ టైం ఇవ్వలేదు, ఇమీడియట్లీ 2 days 3 days టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ హాజరు కాలేకపోయారు. నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా సక్సెస్ సాధిస్తారు. దానికి మేము తేజస్లో ప్రూవ్ చేస్తున్నాము. ప్రతి నోటిఫికేషన్లో 50 మంది, 100 మంది, 200 మంది ఈ విధంగా హైయెస్ట్ మెంబర్ సెలెక్ట్ అవుతున్నారు. తెలంగాణలోనే బెస్ట్ రిజల్ట్స్ మాయి. స్టూడెంట్స్ ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళు కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, వాళ్ళ ఎలా ఉంటుంది సార్, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇదొక టీం వర్క్. అందరూ సపోర్ట్ చేస్తేనే ఏదైనా సక్సెస్ రావడం జరుగుతుంది. మా టీచింగ్ ఫ్యాకల్టీ కానీ, మా ప్రిన్సిపాల్స్ కానీ, మా వార్డెన్స్ కానీ, మా యొక్క పీటీ సార్స్ కానీ సమిష్టిగా అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాము. తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మేనేజ్మెంట్గా మేము కూడా అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాము. ఒకసారి మా క్యాంపస్ చూస్తే మీరు, మాది 10 acres క్యాంపస్ మాది. తెలంగాణలో ఏ జూనియర్ కాలేజ్ కానీ, ఏ డిఫెన్స్ అకాడమీ కానీ ఈ విధంగా ఉండదు. మేము పిల్లలకు అన్ని సౌకర్యాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని రకాల రన్నింగ్ ట్రాక్లు కానీ, స్పోర్ట్స్కి సంబంధించిన కబడ్డీ, ఖోఖో, బాస్కెట్బాల్, క్రికెట్ అన్ని సంబంధించిన కోర్సు మేము ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు ఒత్తిడి లేకుండా వాళ్ళకు చదివే విధంగా రెగ్యులర్ ఇంటర్మీడియట్ చదువుని అందిస్తున్నాము, కాంపిటేటివ్ సిలబస్ని అందిస్తున్నాము, అత్యధిక ఉద్యోగాలు సాధిస్తున్నాము. ఇది ఒక సమిష్టి కృషి, అందరూ ఒక టీం వర్క్గా చేయడం వల్ల మేము మంచి ఫలితాలు సాధిస్తున్నాము. సో ఇంకో స్టూడెంట్ ఉన్నారు, వచ్చి నేమ్? గుడికందుల ఆదిత్య మేడం. ఆదిత్య, ఇండియన్ ఆర్మీలో జాబ్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ప్రౌడ్ మేడం, చైల్డ్హుడ్ డ్రీమ్. ఇక్కడ కోచింగ్ కానీ, ఫ్యాకల్టీ, సర్స్ కానీ అందరూ ఎలా ఉంటారు అన్న? బాగుంటుంది మేడం. నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా మేడం. 2 years ఇక్కడనే కోచింగ్ తీసుకున్నా మేడం. తేజ స్టాఫ్ చాలా సపోర్ట్ చేస్తుంది మేడం. గ్రౌండ్ ఫ్యాకల్టీ ఇంకా బాగుంటుంది.